లక్షపేట వైపు నుంచి నిర్మింపదల పెట్టిన 4 వరుసల జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు విషయంలో తనపై ఆరోపణలు చేయడం విచారకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథరావు అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలైన్మెంట్ మార్పుల్లో తాను కానీ బీజేపీ నేతలు కానీ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని స్పష్టం చేశారు. కొంతమంది రైతుల ముసుగులో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్షెట్టిపేట పట్టణం నుంచి జాతీయ రహదారి నిర్మిస్తే స్థానికులకి ఇబ్బందులు వస్తాయని కేంద్రం కూడా నిర్మాణం మార్పుకి నిర్ణయం తీసుకుందన్నారు. రైతులు గ్రామీణ వాసులకు నష్టం కలుగుతుంది అనుకుంటే ముఖ్యమంత్రి లేదా సంబంధిత మంత్రితో లేఖలు రాసి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాని తనపై ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మెంబర్షిప్ ఉన్నది 880000 ఇంకే కావాలి. మొత్తం మందికి మంచిగా కమ్యూనిస్ట్ పార్టీ మీద పడతారు. కమ్యూనిస్ట్ కులాల నుంచి మా ఆఫీస్లో మేము రోడ్ల మీద పడతారు. కండువా కూడా బీజేపీ తీసుకోరు. ఈ సింబల్ ఉన్నది ఒకటి జాతీయ రహదారి నేషనల్ హైవే 63. జాతీయ రహదారి నేషనల్ హైవే 63 2018లో మార్చిర్రు అని అంటారు. 2018లో నేను రాజకీయాలలో లేను. 2018 చివరికి నేను వచ్చిన అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని రోజుల ముందే నేను రాజకీయాలలో చేరిన. నేను 2018లో నితిన్ గడ్కరీ గారిని కలవలేదు. నాకు పీడీ అంటే ఎవరో తెలియదు, నాకు ఆర్ఓ అంటే ఎవరో తెలియదు, నాకు NHAI అంటే కూడా ఎవరో తెలియదు. నేను ఎవరిని కలవలేదు. 2023లో మళ్ళొక్కసారి ఇదే జాతీయ రహదారి 2018లో ఈ జాతీయ రహదారి ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని మొత్తం రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము మొదటి టర్మ్ పూర్తి చేసుకునే సమయంలో ఈ రహదారిని రద్దు చేసింది. మొత్తం ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు అలైన్మెంట్ మార్చుడు కాదు, ఈ రహదారినే రద్దు చేసింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రెండోసారి వచ్చినాక 2023లో గ్రీన్ ఫీల్డ్ బదులు ఉన్న రోడ్డుని 4 లేన్ల రోడ్డుగా మార్చాలని ప్రభుత్వము ఒక ఆలోచనతోటి వచ్చింది. దానికి లక్షెట్పేట్ పట్టణం ఒక మున్సిపాలిటీ, ఒక పట్టణంలో నుంచి జాతీయ రహదారి పోతుందని అక్కడ లక్షెట్పేట్ పట్టణంలో చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళందరి పోతున్నాయని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే నేను అప్పుడు మా బీజేపీ పార్టీలో ఉన్న ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఈ నాయకులందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి లక్షెట్పేట్ అనేది ఒక మున్సిపాలిటీ, మున్సిపల్ లిమిట్స్లోకి వెళ్ళి జాతీయ రహదారి పోవద్దు, దానివలన సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి, యాక్సిడెంట్స్ అవుతాయి అని మేము కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం, దీంట్లో మేము వెనుకకు పోతలేము. లక్షెట్పేట్ పట్టణానికి మున్సిపాలిటీకి బైపాస్ ఇవ్వాలని మేమే కోరినాం. ఒక లక్షెట్పేట్కే కాదు, నితిన్ గడ్కరీ గారు చెప్పినారు ప్రతి మున్సిపాలిటీకి బైపాస్ ఇవ్వాలి. ధర్మపురి కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ప్రతి చోట ఇవ్వాలి. కానీ లక్షెట్పేట అనేది కొత్త మున్సిపాలిటీ కనుక వాళ్ళ రికార్డ్స్లో అది లేకపోవడం వల్ల వాళ్ళు అప్పుడు దానికి బైపాస్ ఇవ్వాలి. మేము వెళ్ళి కలిసినప్పుడు వారు ఆర్ఓ గారికి చెప్పారు. ఇది జరిగిన వాస్తవం. 2024లో మళ్ళా ఇదే జాతీయ రహదారి విషయం వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాంతంలో ఉన్న ఏదైతే ఎల్లంపల్లి బాధితులు ఉన్నారో ఆజీపూర్ మండలము, లక్షెట్పేట్ మండలం, ఈ ఎల్లంపల్లి బాధితులు వాళ్ళవి కూడా భూములు పోతున్నాయని వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళా నితిన్ గడ్కరీ గారికి జూలై 3వ తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. జూలై 3 నాడు నితిన్ గడ్కరీ గారికి కలిసి మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు, వారు, నేను, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు, నాతో పాటు కొంతమంది మా బీజేపీ నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు. అందరం వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలిసి, గడ్కరీ గారు చెప్తే వెళ్ళి హైదరాబాద్లో ఆర్ఓ గారిని కలిసి గడ్కరీ గారికి, నితిన్ గడ్కరీ గారికి, ఆర్ఓ గారికి ఇచ్చిన లెటర్ ఇది ఒక ఎంపీ వెంకటేష్ నేత గారు స్వయంగా వారి లెటర్ హెడ్ మీద తన హ్యాండ్ రైటింగ్ తోటి తన రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరంలో మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా 2 ఆప్షన్స్ చెప్పినాం. మొదటి ఆప్షన్ లక్షెట్పేట్ మున్సిపాలిటీకి బైపాస్, రెండో ఆప్షన్ లక్షెట్పేట నుంచి మంచిర్యాల వరకు ఉన్న రోడ్డుని 4 లేన్ రోడ్గా మార్చాలని చెప్పి ఇది ఒక ఎంపీ తన స్వంత హ్యాండ్ రైటింగ్లో రాసిచ్చాడు. అయితే ఈ మధ్య
ఒక కొత్త ఆరోపణ. బీజేపీ నాయకులు, ముఖ్యంగా నేను జిల్లా అధ్యక్షుడిని, నేను రియల్టర్లతోటి కుమ్మక్కైనా, నేను డబ్బులు ఆర్థికంగా లాభం పొందడానికి కొరకు ఈ హైవేని మార్చిన 2023 అని ఒక కొత్త ఆరోపణ వస్తుంది. ఈ ఫోటోలో ఉన్న నాయకులు అంతా కూడా ఎవరైతే మాతో వచ్చారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. లక్షపేటకి చెందిన నాయకులు. వీళ్ళందరిలా ఎవరన్నా ఒక్క రూపాయి నాకు కానీ బీజేపీ పార్టీలో ఏ నాయకునికి కానీ NHAI సంస్థల ఎవరికన్నా ఇచ్చినామని రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను రెడీగా ఉన్నా. మీరు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తా, ఏ దేవుని మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుని మీద ప్రమాణం చేస్తా. మీరు ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు ప్రూవ్ చేయండి, మేము రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. ఈ ఆరోపణలు రైతుల ముసుగులో మన మంచిర్యాలలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు ఉన్నారు. తెల్లారు లేస్తే ఎవరి మీద పడాలి, ఎక్కడ వసూలు చేయాలని ఆలోచించే కొంతమంది రాజకీయ బ్రోకర్లు, కొంతమంది రైతు ముసుగుల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్స్లల్లా లబ్ధి పొందాలని, ఈ ఆజీపూర్ మండలంలో, లక్షపేట మండలంలో లబ్ధి పొందాలని దీన్ని రాజకీయ బ్రోకర్లు, రైతు ముసుగుల కాంగ్రెస్ నాయకులు దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ గుడి కంటే ఆ గుడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేస్తున్నాం. మరి మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు కూడా ప్రమాణం చేస్తారా? మీ దగ్గర కూడా ఉన్న ఆధారాలు బయటకు తీసుకొస్తారా? లేదా లీగల్గా కొట్లాడదామంటే కొట్లాడదాం, ఏ కోర్టు కంటే ఆ కోర్టుకు పోతాం. మీరు భారతీయ జనతా పార్టీని కానీ, నన్ను వ్యక్తిగతంగా కానీ, బీజేపీ నాయకులను ఎవరి మీదైనా విమర్శిస్తే మిమ్మల్ని కోర్టుకు కూడా ఈడ్చుకుపోతాం. మేము వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని పరువు నష్ట దావా వేస్తాం. ఎవరైనా మంచిది. మేము బీజేపీ పార్టీ తరఫున రెడీగా ఉన్నాం. మీరు ఒక ఉత్తరం రాయండి. కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అడుగుతున్నా, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మాకు జాతీయ రహదారులు కావాలి, మాకు జాతీయ రహదారులు కావాలని అంటారు. రేవంత్ రెడ్డి గారితో ఒక ఉత్తరం రాయించుర్రి, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీనికి సంబంధించిన మంత్రితో ఒక ఉత్తరం రాయించుర్రి. మాకు కొత్త రోడ్ వద్దు, మా ఎల్లంపల్లి బాధితులు ఇక్కడ ఇప్పటికే నష్టపోయినరు, ఈ రోడ్డును రద్దు చేయమని వారిని ఒక ఉత్తరం రాయమనుర్రి. నేను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఈ రహదారి వద్దు, ఇంత నష్టపోతుంటే రైతుల నష్టాన మాకద్దు, ఈ రహదారిని రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. మేము కూడా వస్తాం. ఎక్కడ కొట్లాడదామంటే అక్కడ కొట్లాడదాం, దీక్షలు చేద్దాం, రస్తారోకలు చేద్దాం, ఏ రోడ్డు మీద పడుకోవడానికైనా మేము కూడా సిద్ధంగా.